ఏపీ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెన్సేషనల్‌గా ఉండడం మనకు తెలిసిందే. కేవలం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు తమిళనాడులోను, ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో కూడా మారుమోగుతోంది. కారణం ఏంటి? తాజాగా ఈ మధ్య 2 సందర్భాల్లో తమిళనాడు గురించి, తమిళనాడు రాజకీయాల గురించి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తమిళనాడు గురించి ప్రస్తావన. తాజాగా ఎంజీఆర్ గురించి వారు మాట్లాడారు. ఏఐడీఎంకే 53వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా ఆయన ఎంజీఆర్ తనకు ఏ రకంగా స్ఫూర్తి, పేదల జీవితాల్లో ఆయన ఏ రకంగా వెలుగులు నింపారు అనే అంశం మీద మాట్లాడడం, గతంలో అంటే తమిళనాడులో ఏం జరుగుతుందనే విషయం మీద పవన్ కళ్యాణ్ అంతకు ముందెప్పుడూ నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఈ మధ్య ఎప్పుడైతే తిరుమల లడ్డూ వివాదం తెరపైకొచ్చిందో, అప్పుడు ఆయన సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన బోర్డు ఉండాలి. అది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఉండాలని ఆయన ప్రపోజల్ పెట్టారు. అయితే దానికి సంబంధించి ఎంతవరకు ఏర్పాట్లు ముందుకెళ్ళాయనేది ఇంకా అప్డేట్ రాలేదు. గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ అంటే సనాతన ధర్మం ఒక కరోనా లాంటిది, లేకపోతే ఒక అంటువ్యాధి లాంటిది, దాన్ని ఎరాడికేట్ చేయాలని చేసిన కామెంట్స్ చాలా సంచలనం అయ్యాయి. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. సనాతన ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళని దేశవ్యాప్తంగా హిందువులంతా ఏకమై వ్యతిరేకించాలి అని చెప్పి వారాహి డిక్లరేషన్‌లో ఆయన ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గురించి మాట్లాడారు. సో, ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బీజేపీ ఐడియాలజీని చాలా స్పష్టంగా మోస్తోన్న పవన్ కళ్యాణ్. అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి ఎన్డీఏ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్‌కున్న ఒక స్టార్డమ్, ఆయన తమిళనాడులోనే ఆయనకి అభిమానులున్నారు. ఆయన చరిష్మాను బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకంగా అయితే ప్రయోగం చేసి సక్సెస్ అయిందో, అలాగే తమిళనాడులో కీ ప్లేయర్‌గా పవన్ కళ్యాణ్‌ని వాడదాం అనుకుంటోందా? అంటే పూర్తిగా పొలిటికల్ డామినెన్స్ ఉన్న తమిళనాడు రాజకీయాల్లో ఏఐడీఎంకేకి గతంలో బీజేపీకి పొత్తులు ఉన్నాయి. 2024లో విడివిడిగా పోటీ చేశారు. 2 పార్టీలు నష్టపోయాయి. ఇటు బీజేపీ, ఏఐడీఎంకే కూడా. కానీ ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా పవన్ కళ్యాణ్‌ని ట్రంప్ కార్డ్‌గా ఉపయోగించుకొని తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందనేది జాతీయ మీడియా కథనాలు రాసుకొచ్చింది. సో, ఇప్పుడు ఎంజీఆర్‌ని అంటే ఏఐడీఎంకే స్థాపించిన ఎంజీఆర్ గురించి ఆయన ఏమంటారు? పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడుతూ, పేదలు, అన్నార్థులకు సాయం చేసి హుందాగా జీవించే హక్కు కల్పించారు. తమిళనాడును దేశంలో సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అలాగే పాలన పట్ల ఆయనకున్న చిత్తశుద్ధితో నేను స్ఫూర్తి పొందాను. ఆయన తర్వాత జయలలిత కూడా అదే స్థాయిలో పార్టీని, రాష్ట్రాన్ని నడిపించారు. అమ్మగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ తమిళ ప్రజల గొంతుగా ఉంది. ఆ పార్టీ విలువలను మెయింటైన్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది అని చాలా గొప్పగా చెప్పారు. దానికి పన్నీర్ సెల్వం కూడా థాంక్స్ చెప్పారు. అలాగే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూ మనకు తెలిసిందే. పళనిస్వామి గురించి కూడా మాట్లాడారు. ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తాను పవన్ కళ్యాణ్. ఎందుకంటే ప్రస్తుతానికి పళనిస్వామికి అక్కడ హోల్డ్ ఉంది పార్టీలో. సో, ఇక్కడ చూస్తే మనకి ఈక్వేషన్ పవన్ కళ్యాణ్, సనాతన ధర్మము, యాంటీ ద్రవిడ మూవ్‌మెంట్, అన్నాడీఎంకే యాంటీ ద్రవిడ. సో, ఉదయనిధి స్టాలిన్ చేసిన యాంటీ సనాతనానికి కౌంటర్‌గా పవన్ సనాతన ధర్మంతో ముందుకు రావడం, బీజేపీ ఐడియాలజీని మోయడం. అలాగే బీజేపీ ప్లస్ ఏఐడీఎంకే ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్‌కు పవన్ ఒక ట్రంప్ కార్డ్ లాగా తోడవడం. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే దిస్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. బట్ స్టిల్ అంటే ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా హిందూ ఐడియాలజీ, ఐఎమ్ ఐఎమ్ అన్‌అపాలజెటిక్ సనాతని హిందూ అన్నారాయన. అంటే నేను సనాతన హిందూనని చెప్పుకోవడానికి ఏమాత్రం మొహమాట పడననే స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తూ వారాహి డిక్లరేషన్ చేసిన తర్వాత దాదాపుగా జాతీయ స్థాయిలో ఏదైతే బీజేపీ తన ఐడియాలజీతో వెళ్తోందో అదే ఐడియాలజీతో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. హర్యానా ఎన్నికల తర్వాత కూడా ఆయన మోడీ వల్లే హర్యానా ఫలితం ఇలా సాధ్యమైంది. అలాగే మోడీ నాయకత్వంలోని దేశం మరింత సుసంపన్నం అవుతుందని మరోసారి రీట్రేట్ చేశారు. సో, అంటే సేమ్ ఆంధ్రప్రదేశ్ ఫార్ములా రెప్లికేట్ చేయాలని తమిళనాడులో చూస్తోందా బీజేపీ నాయకత్వం అని ఒకటి ఆలోచించాల్సిన విషయం. సో, ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అంటే తెలుగునాట 2009లో రాజకీయాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ 2024కి ప్లేయర్ కాగలిగారు 10 ఏళ్ల తర్వాత. సో, 21 చోట్ల పోటీ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు, 2 చోట్ల ఎంపీలు గెలుచుకున్నారు. కానీ పక్క రాష్ట్రమైన తమిళనాడులో గతంలో
రజనీకాంత్ పార్టీ పెడదాం అనుకున్నారు. ఆధ్యాత్మిక దారిలోనే ఆ పార్టీ వెళ్తుంది. సో, అప్పట్లోనే బీజేపీ ప్లస్ రజనీకాంత్ కలిపి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారా అనేది ఏఐడీఎంకే కూడా మేబీ ఉంటే అనేది ఒకటి జరిగింది. బట్ అనారోగ్య కారణాలతో రజనీ వెనక్కెళ్ళిపోయారు. సో, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు బీజేపీకి ఇప్పుడు అవసరం. కానీ రాష్ట్రంలో తమిళనాట ఎవరు లేరు. కానీ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళి తమిళనాడులో ట్రంప్ కార్డ్‌గా ఎలా ఉపయోగపడతారనేది ఒక అంశం అయితే, అక్కడ సూపర్ స్టార్‌గా ఉన్న మరో సూపర్ స్టార్ విజయ్ సరికొత్త రాజకీయ పార్టీతో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరి ఆయన ఇప్పటికే అనేక సార్లు యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్నారు. ఆయన సినిమాల్లో గానీ, ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా ఆయన సినిమా ద్వారా కొన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆ ఈక్వేషన్ ఎలా ఉండబోతోంది అనేది ఒక వ్యవహారం. సో, మొత్తం మీద 2024 అయిపోయింది. తర్వాత రానున్న పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ, ఏఐడీఎంకే కలిపి ఎక్కువ సీట్లు గెలుచుకోవడము, అలాగే రాష్ట్రంలో ఏఐడీఎంకే, బీజేపీ కలిపి అధికారంలోకి రావడము, దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడులో కూడా కీ రోల్ ఏమన్నా పోషించగలుగుతారా? సో, ఇక్కడేంటి బీజేపీ ఐడియాలజీ, తమిళనాడులో ఆయనకు ఆల్రెడీ ఉన్న పాపులారిటీ, ఇవాళేంటంటే సినిమా పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన 'ఓజీ' సినిమా కూడా వస్తుంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతుందనేది ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడుకుంటున్న విషయాలు. సో దట్ తమిళనాడులో కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. సో, ట్రంప్ కార్డ్‌గా ఆ రకంగా ఉపయోగపడతారా? ఒక డీపర్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా తీసుకున్నట్టు కనిపిస్తోంది ఆయన తమిళనాడు పాలిటిక్స్‌లో. ఏ రకంగా తమిళ ల్యాండ్‌స్కేప్‌లో పవన్ కళ్యాణ్ సెట్ అవుతారు అని బీజేపీ అధిష్టానం అనుకుంటోంది. ఆ ఐడియాలజీ పవన్ కళ్యాణ్‌కి ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిందా? సో, దానికి ప్రధానమైన బలం సనాతన ధర్మమా? అంటే ద్రవిడ రాష్ట్రంగా, ద్రవిడ మూవ్‌మెంట్‌లోంచి పుట్టిన పార్టీ డీఎంకే. ఒక రకంగా సనాతన ధర్మానికి యాంటీ, అది చాలా క్లియర్. యాంటీ హిందుత్వకి, ఈ సనాతన ధర్మానికి ఉన్న అగెనెస్ట్‌గా ఉన్న పార్టీ, డామినెంట్‌గా ఉన్న పార్టీ డీఎంకే. సో, దానికి కౌంటర్‌గా ఏఐడీఎంకే, అలాగే బీజేపీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పనిచేసే అవకాశం కనిపిస్తోందా? సో, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా తమిళనాడులో కూడా కీలక పాత్ర రానున్న రోజుల్లో పోషించబోతున్నారా అనేది వేచి చూడాల్సిన అంశం. దిస్ ఈజ్ రుషి సైనింగ్ ఆఫ్.